సమాజంలో చోటు చేసుకుంటున్న దారుణాలు కంపరం పుట్టిస్తున్నాయి. సైకోయిజమే సిగ్గుపడేలా చేస్తున్నారు. హత్య చేయడమే కాదు, వారిని ముక్కలు చేసే సంస్కృతి పెరిగిపోతోంది. మొన్న ఢిల్లీలో, నిన్న హైదరాబాద్లో, తాజాగా వైజాగ్లో నావీ టెక్నీషియన్ రాక్షసంగా ప్రవర్తించాడు. డబ్బుల కోసం యువతి వేధించిందని హత్య చేసి ముక్కలుగా నరికాడు. 2 ముక్కలుగా నరికి 2 భాగాలను ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టాడు. మరో సగ భాగాన్ని గోనె సంచిలో కట్టాడు. ఆ భాగాన్ని తగలబెట్టాడు. మగాళ్ళు మృగాళ్లుగా మారిపోతున్నారు. రాక్షసులను మించి ప్రవర్తిస్తున్నారు. ఒకడిని మించి మరొకడు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. సమాజం సిగ్గుపడేలా కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో ఒకడు ప్రియురాల్ని చంపేసి ఫ్రిడ్జ్లో దాచాడు. హైదరాబాద్లో ఇంకొకడు భార్యను హీటర్లో వేసి మరిగించాడు. తాజాగా వైజాగ్లో యువతిని 3 ముక్కలు చేశాడు. క్రూరత్వానికి అసహ్యం కలిగేలా వ్యవహరించాడు. నావీలో టెక్నీషియన్గా పనిచేస్తున్న చింతాడ రవీంద్ర విశాఖలో ఎల్వీ నగర్లో స్థానికంగా ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. అతడి భార్య నెల క్రితం ప్రసవం కోసం విజయనగరంలోని పుట్టింటికి వెళ్ళింది. దీంతో విశాఖకు చెందిన మౌనికను మాట్లాడుకుందామంటూ ఇంటికి ఆహ్వానించాడు రవీంద్ర. అతడి మాయ మాటలు నమ్మిన మౌనిక ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ఎల్వీ నగర్లోని కీర్తి అపార్ట్మెంట్కు వచ్చింది. ఆపై ఇరువురు ఇంట్లో కాసేపు చర్చించుకున్నారు. ఆ తర్వాత మౌనిక, రవీంద్ర మధ్య వాదోపవాదాలు జరిగాయి. సహనం కోల్పోయిన రవీంద్ర తనలో రాక్షసుని బయటకు రప్పించాడు. అత్యంత పాశవికంగా మౌనికను హత్య చేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని 2 ముక్కలుగా నరికేశాడు. సగభాగాన్ని ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టాడు. మరో సగభాగాన్ని గోనె సంచిలో భద్రపరిచాడు. మౌనిక హత్య కోసం ముందుగానే గాజువాకలో రవీంద్ర కత్తులు కొన్నట్లు తెలుస్తోంది. మౌనిక శరీరాన్ని 3 భాగాలుగా ముక్కలు చేసి 2 భాగాలు ఫ్రిడ్జ్లో ఉంచి తల భాగం విశాఖ దారపాలెంలో పడేశాడు. ఆదివారం రాత్రి మౌనిక తల, ఆమె ఫోన్ దారపాలెం తోటల్లో తగలబెట్టాడు. హత్య చేసిన తర్వాత రవీంద్ర రక్తపు మరకలు కడిగి వాసన రాకుండా సెంటు కొట్టాడు. హత్య అనంతరం స్నేహితుడికి ఫోన్ చేశాడు. అతడి సూచన మేరకు పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ సమయం నుంచి మౌనికతో రవీంద్రకు పరిచయం ఉన్నట్టు తెలిసిందే. డేటింగ్ యాప్లో రవీంద్రకు మౌనిక పరిచయమైనట్టు సమాచారం. మౌనికకు ఇప్పటి వరకు 3.5 లక్షలు ఇచ్చినట్టు పోలీసులకు రవీంద్ర చెప్పారు. ఉద్యోగ ఐడి కార్డు కూడా తీసుకొని డబ్బు డిమాండ్ చేసినట్టు తెలిపాడు. డబ్బు విషయాన్ని మాట్లాడేందుకు అపార్ట్మెంట్కు పిలిపించినట్టు విచారణలో తేలింది. వచ్చిన కాసేపటికే రవీంద్ర, మౌనిక మధ్య ఘర్షణ జరిగినట్టు సమాచారం. ఘర్షణ తర్వాతే హత్య జరిగినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. మౌనిక డబ్బు కోసం తరచూ వేధించేదని పోలీసుల ముందు చెప్పాడు రవీంద్ర. ఆమె వేధింపులు తట్టుకోలేక హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు వెల్లడించాడు. నిందితుని స్వస్థలం విజయనగరం జిల్లా రాజాంగా అధికారులు గుర్తించారు.